తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీటితో గ్రామాలు, చెరువులు, కుంటలను నింపగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతులను, ప్రజలను కేసీఆర్ పేరును తొలగించడానికి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నీరు లేక ఎండిపోయిన లింగంకుంట పెద్ద చెరువును ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిలా మారుతున్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ సైనికులు పెద్ద చెరువు మత్తడిపై బైఠాయించి నినాదాలు చేసి నిరసన చేపట్టారు. 10 సంవత్సరాల గులాబీ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం జనాలతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలగలతో నింపినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు గోదావరి ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నీరు లేక ఎడారిగా మారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా, మాజీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ రావు, భరత్, మాజీ సర్పంచులు నల్ల రసయ్య, గాండ్ల సుమతి, యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీలం స్వామి, చెవుల మల్లేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీది ఇక్కడ ఎమ్మెల్యే గారైనటువంటి మా మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ముస్తాబాద్ చెరువు కట్ట దురదృష్టవశాత్తు ఒకనొక చరిత్రలో బాధపడినట్టు కూడా ఎక్కడా లేదు. అందుగురించి ఇప్పుడు రైతాంగం ఎంత బాధపడుతున్నారో వాళ్ళు సరైన సమయం గురించి వేచి చూస్తున్నారు. ప్రజలంతా కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కాంగ్రెస్ గద్ద దించాలనే ఆలోచనలతో ఉన్నారు. కావాలి మాకు కేసీఆర్ అని చెప్పి ప్రజలు డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, పల్లెల్లోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా కానీ సారే కావాలి, కేసీఆర్ రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంతటికీ గత 18 ఏళ్లలోనే ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అంటే ఏందని తెలిసిపోయింది. మా ముస్తాబాద్ పట్టణ కేంద్రం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చెరువు కుంటల సందర్శన. ఆనాడు కేసీఆర్ పాలనలో ఎలా ఉండే, ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో ఎలా ఉంది అనే దానికి నిదర్శనంగా మేము ఏం చేశామంటే, ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మా మహిళా నాయకులు అందరం కలిసి ఇక్కడ మాకు మెయిన్ ముఖ్య ఆధారం ముస్తాబాద్కు లింగంకుంట అనేది ఉంటుంది. లింగంకుంటను సందర్శించడం కోసమే ఇప్పుడు కేసీఆర్ పాలన కావాలి. ప్రజలారా మీరు గమనించండి ఒకసారి. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా మీ ముందు కనబడే నాయకులను గుర్తించండి, వాళ్ళకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపియండి. అప్పుడు ఇక్కడ మన ప్రజలలో కానీ నాయకులలో కానీ చలనం వస్తుంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని మేము మా పట్టణ పార్టీ అంతా ఈరోజు ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారి పాలనలో ఎలా ఉండే పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే దానికే నిదర్శనంగా ఉంది. ఈరోజు ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారి పాలనలో ఎలా ఉండే పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే దానికే నిదర్శనంగా ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కోసం పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు అనే విధంగా కొట్లాడి ఈరోజు ప్రతి రైతుకు, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా పాలన చేసినారు. కానీ ఫిబ్రవరి, మార్చి నుంచి మొదలుకుంటే ఏప్రిల్ వరకు కూడా మత్తళ్లు దుంకినటువంటి సందర్భం ఉండే. కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి అన్ని గ్రామాలను సస్యశ్యామలం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈరోజు ఇప్పటికైనా మేల్కొని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే గోదావరి నది నీళ్లను కాపాడి ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే మీ పాలనలో కరువు అయిపోయింది, మొత్తం వర్షాలు కూడా పడే పరిస్థితి లేదు, దేవుడు కూడా కరుణించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కనీసం ఇప్పటికైనా మారండి, మీరు ఇప్పటికైనా మారి పాలన సాగించాలని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల పక్షాన కోరుతా ఉన్నాం.